చేత ద్వేషించబడాలి. నిజమేనండి? అప్పుడే దేవుడిని ఏం చేస్తాడు? ఆయన రాజ్యంలోకి స్వీకరిస్తాడు. దేవుని భయం కలుగును గాక. ఇక్కడ అంటాడు, డాక్టర్ పూచిడైన సోదరుడు ఫలానా మరియు ఫలానా వారిని పొగడన అవసరం లేదండి. అది క్రైస్తవ్యము కాదు. క్రైస్తవ్యం ఏ యొక్క బిరుదును కోరదు, ఏ యొక్క పదవులను కోరదు. అది దేవుని మాత్రము తెలుసుకుని ఉండును. అది ఏంటంటే విత్తనం అండి. విత్తనం కానిది ఏం చేస్తుంది? పదవులు కోరుకుంటుంది. మమ్మల్ని గుర్తించట్లేదు, మమ్మల్ని అస్సలు గుర్తించట్లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? విత్తనం అలా ఉండదండి. విత్తనం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? తను తగ్గించుకుని, అయ్యో నా దేవుని రాజ్యంకుని సిద్ధపడాలి అని తన స్వభావాన్ని ఏం చేస్తుంది? మార్చుకుంటుందా? మార్చుకోదా? దేవుని భయం కలుగును గాక. ఇది 65వ సంవత్సరంలో బోధించున్నాడు అని. దేవునికి స్తోత్రం. 65వ సంవత్సరంలో మరి 51వ పారలో దీన్ని బోధిస్తూ ఉన్నాడు. విత్తనం అయితే దేవుని ప్రేమించును, మరి ఒక్కడొక్కను ప్రేమిస్తుంది. వారిని బుజ్జగింపన అవసరమో. కొంతమందిని ఏం చేయాలి? బుజ్జ కొట్టాలి, చో కొట్టాలి, లాలి పాట పాడాలి, అవునా కదా? జోలపాటు పాడాలి, అవునా కదా? చెప్పండి. ఎందుకు? వారిని మార్చడానికి. దేవునికి స్తోత్రం. అయితే విత్తనం అయితే బ్రతిమాలుకోని అవసరం లేదంట. విత్తనం అయితే ఏంటంటే ఖచ్చితంగా, అయ్యో నా కోసం మాట్లాడారు, నేను మార్చుకోవాలి, నన్ను సరి చేసుకోవాలి. విత్తనం యొక్క గుణం అది. అంతేనా? విత్తనం మీద దేవుని వాటర్ పడగానే, వాక్యం అనే వాటర్ పడగానే విత్తనం ఏమవుతుంది? మొలకెత్తుతుంది. విత్తనం కాకపోతే అది నువ్వు ఎన్ని నీళ్ళు అయ్యి, ఎన్ని నీళ్ళు చల్లు, ఎంత వాక్యం చెప్పు, విత్తనం కాకపోతే ఏమవుతుంది? మార్పేనా వస్తుందా? అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి.